స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 6 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 22,000 స్థాయిని కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికలు, మెప్పించని Q4 ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్ ను కారణమయ్యాయి. స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. గురువారం సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ లో 1000 పాయింట్లు, నిఫ్టీ 22,000 స్థాయిని కోల్పోయింది. మదుపరుల సంపదగా భావించే BSE నమోదిత కంపెనీల మొత్తం విలువ 6 లక్షల కోట్ల రూపాయలు క్షీణించి 393 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. సెన్సెక్స్ గురువారం ఉదయం 73,499.49 పాయింట్ల దగ్గర నష్టాల్లో ప్రారంభమై రోజంతా లాస్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 72,334 కనిష్టానికి చేరిన సూచి చివరికి 1,062 పాయింట్ల నష్టంతో 72,404 దగ్గర ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్ లో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, HCL షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కాస్త పెరిగి $84.16 చేరింది. సార్వత్రిక ఎన్నికలు, మెప్పించని Q4 ఫలితాలు వంటివి మార్కెట్ సెంటిమెంట్కు కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు సూచీలను పడేశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం మరో మైనస్.